అధికారం పంచడానిక, అధికారం పేదలకు మంచి చేయడానిక? ఇక్కడ రెండు విషయాలలో ప్రభుత్వ పెద్దలు చేస్తున్న పనులకి కనబడుతున్న అంశాలు చూస్తుంటే నాకు నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. తాజాగా మీడియా ముసుగులో నిరంతరం తనకు భజన చేసే తోక పత్రిక అయిన ఆంధ్రజ్యోతికి చంద్రబాబు ప్రభుత్వం విశాఖలో అప్పరంగా 15 కోట్ల విలువైన 74 సెంట్ల భూమిని కట్టబెట్టేశారా? 2012లో విశాఖపట్నం రూరల్ మండలం పరదేశిపల్లెంలో ఆమోద పబ్లికేషన్స్ కార్యాలయం నిర్మాణం కోసం ప్రభుత్వం ఏకంగా 1.5 ఎకరాల భూమిని కేటాయించిందట. ఆ భూమిని వినియోగించకపోవడం, ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా కేటాయింపు జరిగినట్లు నిర్ధారణ అవడంతో 2020లో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దాన్ని రద్దు చేసింది కూడా. దీనిపై ఆ సంస్థ కోర్టుకెళ్లగా గత ఏడాది నవంబర్ 29న ఈ భూ కేటాయింపుపై చట్ట ప్రకారం ముందుకెళ్లాలని తీర్పుని ఇవ్వడం జరిగింది. దీన్ని సాకుగా చూపి చంద్రబాబు ప్రభుత్వం గతంలో ఇచ్చిన భూమి కంటే ఎక్కువ విలువైన భూమిని ఇటీవల ఉచితంగా ఆంధ్రజ్యోతికి కేటాయించబడినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన మరింత విలువైన భూమిని ఆ సంస్థ నుంచి వెనక్కి తీసుకుని మరీ ఆమోద పబ్లికేషన్స్కి ఇస్తూ డిసెంబర్ 12న రెవెన్యూ శాఖ జీవో ఎంఎస్ నంబర్ 492 జారీ చేసినట్టుగా ఇక్కడ తెలుస్తోంది. ఆగమేఘాల మీద నడిచిన ఫైల్గా ఇప్పుడు అర్థమవుతుంది. అత్యంత విలువైన పరదేశి పాలెంలోని భూమిపై కన్నేసిన ఆంధ్రజ్యోతి ఎండి తమ సంస్థ కార్యాలయం కోసం ఇవ్వాలని కోరడంతో 2012లో అప్పటి ప్రభుత్వం 1.5 ఎకరాలు కేటాయించింది. అందులో ఎటువంటి నిర్మాణం చేయలేదు. ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా ఆమోద పబ్లికేషన్స్కు భూమి కేటాయించినట్లు పరువులు స్థానికులు 2020లో ప్రభుత్వానికి ఫిర్యాదు చేయగా అప్పటి వైసీపీ ప్రభుత్వం దానిపై విచారణ జరిపి నిబంధనలకు విరుద్ధంగా కేటాయింపు జరగడంతో కేటాయించిన 8 ఏళ్ల తర్వాత కూడా దాన్ని వినియోగించలేదని తేల్చి ఆ కేటాయింపును రద్దు చేసి జగన్మోహన్ రెడ్డి గారు దీనికి పూలి స్టాప్ పెట్టారు. దీనిపై ఆమోద పబ్లికేషన్స్ ఏకంగా హైకోర్టుకు దాకా వెళ్ళిందట.